నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి CITU. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు. కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా సత్యవేడు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట CITU వ్యవసాయ కార్మిక సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్దన్, CITU జిల్లా ఉపాధ్యక్షులు మెలుగు రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగానికి కోతలు విధిస్తూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమకు పార్లమెంట్లో ఉన్న మంది బలంతో స్వతంత్ర పూర్వం నుండి సాధించుకున్న కార్మిక చట్టాలను పక్కన పెట్టి కేవలం 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులు కడుపు కొట్టడం అన్యాయమన్నారు. ఈ లేబర్ కోడ్లను బీజేపీ అనుబంధ సంస్థలతో సహా కేంద్ర కార్మిక సంఘాలని వ్యతిరేకిస్తున్నాయి. కానీ బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు మేలు జరుగుతుందనే పచ్చి అబద్ధాన్ని తన గుప్పెట్లో ఉన్న కార్పొరేట్ మీడియా ద్వారా ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. బీజేపీ ప్రభుత్వం నిరంకుశ విధానాలతో కార్మికులపై గుదిబండ లాంటి 4 లేబర్ కోడ్లను తెచ్చి వారి హక్కులను కాలరాయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తపరిచారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా 200 రోజులు పనిదినాన్ని కల్పించి 600 రూపాయల రోజువారీ కూలీగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఇలాంటి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేసి ఇదివరకే ఉన్న కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ఈ నిరసన కార్యక్రమాల్లో డిమాండ్ చేశారు. తదనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. జాతీయ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో KVPS నాయకులు దేశాన్ని అరుణాచలం యువజన సంఘం నాయకుడు మురళి, మునుస్వామి, తిరుమల రెడ్డి, ఏసయ్య, కృష్ణయ్య, సుశీలమ్మ, కొల్లాపిరి, శేఖర్ మరియు పలు ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అమల్లోకి వచ్చిన దినం 1950 నవంబర్ 26వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ ఈ భారతదేశం మొత్తం ప్రజానీకం గాని, కార్మికులు గాని, కర్షకులు గాని, కూలీలు గాని అందరూ కూడా యావత్ ప్రజానీకం కూడా ఈ రాజ్యాంగానికి లోబడి మనమంతా పనిచేస్తామని చెప్పనేసి మనం ప్రమాణ స్వీకారం చేసి ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న దినం. ఈ రోజున ప్రముఖంగా ఎందుకంటే ఈరోజు ఆందోళన కార్యక్రమం అంటే దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు ఆందోళన పిలుపునిచ్చాయి. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా ఈరోజు రాజ్యాంగానికి కోతలు విధిస్తూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన పార్లమెంట్లో ఉన్న మందబలంతో కార్మికులకు గత స్వాతంత్ర అనంతరం కానీ స్వాతంత్ర పూర్వం నుంచి సాధించుకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పక్కన పెట్టి కేవలం 4 లేబర్ కోడ్లు అని చెప్పి తీసుకొచ్చి కార్మికులు కడుపు కొడుతూ ఈరోజు కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నాయి. ఈ లేబర్ కోడ్లను బీజేపీ అనుబంధ సంస్థ BMS సహా కేంద్ర కార్మిక సంఘాలు అన్ని వ్యతిరేకిస్తున్నాయి. కానీ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఈ దేశంలో ఈ కార్మిక కోడ్ల వల్ల కార్మికులకి మేలు జరుగుతుందని పచ్చి అబద్దాన్ని ప్రచారం చేస్తూ ఈరోజు కార్పొరేట్ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా అబద్దం ప్రచారం చేస్తూ ఇదే నిజమనే విధంగా ఆయన ప్రచారం చేస్తారు. ఇది తప్పని చెప్పేసి కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు నవంబర్ 26 దేశవ్యాప్తంగా కూడా మొత్తం నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా సచివాలయంలో ఇక్కడ తహసీల్దార్ ఆఫీసు వద్ద ఇక్కడ CITU వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మేము కోరేది ఏంటంటే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే కార్మికులకి గతంలో పోరాట సాధించుకున్న హక్కులన్నీ కోల్పోతారు. ఈ రోజు 10 గంటలు పెంచారు. 10 గంటలు పెంచి వారానికి 45 గంటలు అంటున్నప్పటికీ వాళ్ళు 10 గంటలు పెంచాల్సిన అవసరం లేదు. వారానికి 48 గంటలు అంటే రోజుకి 8 గంటలే పనిచేయాలి. మరి రోజుకి 8 గంటల పని విధానం కొనసాగించవచ్చు కదా. ఎవరు చెప్పారు వీళ్ళకి పెంచమని? ఏ కార్మికుడు కోరారు పెంచమని? కాబట్టి కార్మిక ఫ్యాక్టరీ యొక్క యజమానులు, కార్పొరేట్ కంపెనీల యజమానులు కోరితే ఈ రోజు ప్రభుత్వం పెంచింది తప్ప ఏ కార్మికుడు కూడా నేను అదనంగా పనిచేస్తానని చెప్పిన దాఖలాలు అయితే లేదు. కాబట్టి ఈ రోజు కార్మికులు నెత్తిన ఒక ఉక్కు పాదం లాగా కేంద్ర ప్రభుత్వం ఒక నిరంకుశ ధోరణితో ఈ రోజు కార్మిక చట్టాలను కూడా అన్నిటి కూడా రద్దు చేసి ఈ లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉంది. తక్షణమే ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పనేసి CITUగా ఇతర మొత్తం ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం కూడా కలిపి ఈరోజు మద్దతుగా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఎందుకంటే రైతు సంఘం రైతులు అనేక సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసి ఏవైతే 4 చట్టాలు రద్దు చేసుకున్నారో ఆ చట్టాలను కూడా దొడ్డిదారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ముఖ్యంగా విద్యుత్తుని ప్రైవేటీకరణ చేస్తూ స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ స్మార్ట్ మీటర్లను కూడా పగలగొట్టడానికి హామీ ఇచ్చినటువంటి పిలుపుచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు లోకేష్ గారు కానీ ఈ రోజు అదే స్మార్ట్ మీటర్లు ముద్దని చెప్పనేసి ఆ స్మార్ట్ మీటర్లు పెట్టిస్తున్నారు. అదే విధంగా విద్యుత్ కాంట్రాక్ట్ కూడా ప్రైవేట్గా అప్పగించి ఆదాని కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్తుని ప్రైవేటీకరణ చేస్తారు.
అంటే ఈ రోజు విద్యుత్ కూడా ప్రైవేటీకరణ చేస్తే ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకెళ్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అక్కడ ముఖ్యమంత్రి సహకరించలేని విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమైనా తెలుగుదేశం ప్రభుత్వమైనా కూడా ఈరోజు ఈ మోడీ విధానాన్ని ప్రైవేటీకరణ విధానాలను ముందుకు తీసుకెళ్తారు. ప్రభుత్వ రంగ సంస్థను మొత్తం కూడా అమ్మేసి కార్పొరేట్ కంపెనీలకి దోసిపెడతా ఉన్నారు. ఈ విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయ కూలీలకి ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ లో 2 లక్షల కోట్ల రూపాయలు పెంచాల్సి పోయి సంవత్సరం బడ్జెట్ నిధులు తగ్గించుకుంటూ వాళ్ళ కడుపు కొట్టే పని చేస్తున్న మోడీ గారు ఈ రోజు వాళ్ళకి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని, రోజుకు 600 రూపాయల వేతనంతో సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.